పడుకున్నాము. గాడిలో పర్మిషన్ ఇచ్చి ఆదిలక్ష్మి వచ్చి చదువు వినిపిస్తుంది. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మీయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనే నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితానికి ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో ఆనందకరమైన స్థితిలో ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు ఎడబాయడు. ఆమేన్. గాడిలో పర్మిషన్ చదివించినందుకు ఆదిలక్ష్మికి థ్యాంక్స్. దేవుని ఫస్ట్ వార్త మనం విందాము. గీత వచ్చి దేవుని మాటలుగా మాట్లాడుతుంది. మనము జ్ఞానంతో వివేకంతో ఇక్కడే మనసు పెట్టి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్దాము. ఈరోజు కూడా కొన్ని జ్ఞాన సంగతులు దేవుడు మనకి ఏం నేర్పిస్తాడో, ఎలాంటి విషయాల యందు మనము అవగాహన కలిగి ఉండాలనేది ఆయన యొక్క కోరిక కనుక ప్రియులారా, శ్రద్ధ శక్తులు కలిగి భయం భక్తి కలిగి మనం రోజు చెప్పుకునే ఉంటాం, కానీ మన హృదయంలో భయం ఉందో లేదా అనేది గ్రహించుకొని దేవుని మాటలు విందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు అత్యున్నతమైన నామమునకు తండ్రి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభా. ఇంతవరకు తండ్రి మీ పాటల ద్వారా మీ నామానికి మహిమకరంగా తండ్రి జీవించినట్లుగా తండ్రి మేము తండ్రి నమ్ముచున్నాము గనుక ప్రభువా, మేము తండ్రి మీ బ్రతుకులను తండ్రి మీ వాక్యముతో సరి చేసుకొని ఎలా బ్రతకాలో, మీ చిత్త ప్రకారంగా ఎలా జీవించాలో ఈ సృష్టిని చేసి ఈ దేహాన్ని మాకు ఇచ్చే ప్రభువా, దీని వెనకాల మాకు పని ఉంది కనుక మీ పని చేసి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే పని మా భుజాల మీద ఉంది కనుక తండ్రి, ఆ సర్వ సృష్టికి సువార్తను మోసుకుపోయి ప్రతి ఒక్కరికి తండ్రి సువార్తించాలని గనుక తండ్రి, అలాంటి వారుగా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇక్కడ కూర్చున్న వారికి కూడా తండ్రి మీరు జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నించండి. మాట్లాడుతున్న నాకును మీ పరిశుద్ధాత్మ యొక్క మెండైన సహాయము జ్ఞానం ఇచ్చి నడిపించండి. నన్ను మరుగు చేసి పూర్తిగా సంపూర్ణముగా నన్ను మరుగు చేసి తండ్రి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ తండ్రి, ఏ ఘనతకు కాకుండా తండ్రి మీ నామానికి మాత్రమే ఘనత మహిమ వచ్చినట్లుగా తండ్రి మీ సత్యవాక్యాన్ని తండ్రి ఇతరులకు పరిచయం చేసే జ్ఞానాన్ని మా అందరికీ పుట్టించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకుంటూ మిక్కిలి వినయం అడుగుతున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్న పిల్లరా, ఈరోజు కూడా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఎలాంటి విషయాలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు అనేది గ్రహించినట్లయితే ప్రియులారా, మనం రోజు ఎప్పుడు వాక్యాలు వింటూనే ఉంటాం, కానీ మన జీవితాల్లో మనము నిలిచి ఉండడానికి, విశ్వాసంలో నిలకడగా తప్పిపోకుండా నిలిచి ఉండడానికి మనము వ్యక్తిగతంగా మనం ఎప్పుడు సాతానుతో యుద్ధం చేసేవారుగానే ఉంటాం. సాతానుతోనే కాకుండా సాతాను వంటి మనుషులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సో చాలా ఈ లోకంలో మనకు కనిపించే, మనకు విరుద్ధంగా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు.
బైబిల్లో ఎన్ని సత్యాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని సత్యాలు బైబిల్లో పునాది వేసుకున్నప్పటికీ కూడా చాలా మంది బైబిల్ మీద బురద చల్లాలనే రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా బైబిల్ అబద్ధం అని నిరూపించాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఈ బైబిల్లో కేవలం మనుషులే కదా రాసింది. ఎంతమంది రాశారండి బైబిల్? 66 అధ్యాయాలు. బైబిల్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎంతమంది రాశారండి? తెలుసా ఎవరికైనా? బైబిల్ 66 అధ్యాయాలు ఎంతమంది రాశారు? 40 మంది రాశారండి. ఇందులో ఉన్న అధ్యాయాలు 1189 అధ్యాయాలు ఉన్నప్పటికీ 31,084 వచనాలు ఉన్నాయండి ఇందులో. ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలు ఎలా రాయగలరు? ఒక మనిషే కదా ఇక. సో ఇంకా మనిషి చెప్పిన మాట ఎలా నిజమవుతుంది? బైబిల్ అంటే కేవలం మనిషే రాసేసాడు, దేవుడు అని మీరు ఎందుకు అంటున్నారు? దేవుడు రాశాడు, దేవుడి మాట అని మీరు ఎందుకు అంటున్నారు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. గనుక ప్రియులారా, బైబిల్ 40 మంది రాశారు. ఆ 40 మందిలో చాలా మంది రాజులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, చాలా మంది వైద్యులు ఉన్నారు. వీళ్ళు రాసిన వాళ్ళందరూ భక్తులే. సో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి అంటే, మనం తెలుసుకున్న విషయం, వాళ్ళలో పరిశుద్ధాత్మ నిండుకొని దేవుడు రాయించాడు అనేది మనం నమ్ముతున్నాం విశ్వాసులుగా. కానీ బయట వాళ్ళు నమ్మరు, ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ వాల్యూ తెలియదు కాబట్టి. మనలో ఉన్న దేవుని ఆత్మ వారికి తెలియదు కాబట్టి వారు కేవలం లేఖనాలను తీసి పారేస్తున్నారు పక్కకు. కానీ విశ్వాసులుగా మనం ఎంచుకున్నాడు దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ రోజు సంఘంలోనికి. సో బయట వారు నమ్మినా నమ్మకపోయినా విశ్వాసము చూసి నమ్ముట కంటే చూడని నమ్ముట వాళ్ళే ధన్యులని వాక్యం సెలవిస్తుంది. సో మనం చూడకుండా నమ్ముతున్నాం కనుక బైబిల్ గ్రంథంలో ఏది ఉన్నా కూడా అది సత్యమే అని మనం గ్రహించాలి. బయట వాళ్ళు ఎలా అయినా సరే అది మనుషులే కదా రాసింది అని తీసి పాడేసేవారుగా ఉన్నారు. సో మనం అలా కాకుండా లేఖనాలను మనం పరిశోధించినప్పుడు ఒక మాట చూద్దామండి. 2 పేతురు 1వ అధ్యాయము మాట చూసుకొని మరలా ముందుకు వెళ్దాం ప్రియులారా. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం అండి. యాలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టు కలగలేదు గాని మనుష్యుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనకు సాక్ష్యం ఇస్తుందండి బైబిల్. ఏంటంటే కేవలం మనుషులు రాయలేదు ఈ వచనాలని, ఈ లేఖనాలని. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుడు ఏర్పరచుకున్న కొంతమంది భక్తులు, ఆ 40 మందిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ కలిగి, ఆయన నోట నుండి వచ్చే మాటలు వారి హృదయాలకు ఆ మాటలు తట్టి లేఖనాలు మనుషులు ఇచ్చను బట్టు ఇచ్చ అంటే ఏంటండి? ఇచ్చ అంటే ఇష్టము, నా సొంత ఇష్టము, నా ఇష్టము. వారి ఇష్టంగా ఏ లేఖనాలు, ఏ వచనాలు, ఏ ప్రవచనాలు కలగలేదు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వలన కలిగిన లేఖనాలను వాక్యం సెలవిస్తుందండి. సో బయట వారు ఎన్ని అనుకున్నా కూడా విశ్వాసులుగా కొనసాగుతున్నాం మనము. ఇచ్చను బట్టి మనకి ఇక్కడ ప్రూఫ్ కనిపించేస్తుంది. బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా మనుషులు ఇచ్చను బట్టి కలగలేదు. యాలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఆ 40 మంది కూడా దేవుని మూలముగా, వాళ్ళ ఇష్టానుసారంగా ఏ వచనము బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగే లిఖించబడ్డాయి అనేది మనకు వాక్య భాగం సెలవిస్తుంది. మనము చిన్నప్పుడు చదువుకుంటూ ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో ఒక్క అబద్ధాన్ని మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు తెలుసుకున్నాము, కానీ అంతకుముందు ఒక అబద్ధాన్ని నేర్చుకున్నాం. మనిషి దేని వలన నుండి వచ్చాడు కదండి. ఇది మనం బాగా అప్పుడు మనం చిన్నప్పటి నుండి ఇది మనం నేర్చుకున్నాం. బైబిల్ తెలిసిన తర్వాతనే మనం దేని వల్ల మనం వచ్చాము, దేని ద్వారా మన శరీరం వెనుక ఎవరున్నారు,
మన శరీరాల వెనుక ఎవరు మనల్ని నిర్మించారు అనేది మనం తెలుసుకున్నాం. కానీ అంతకు ముందు కోతి నుండి మనుషులు వచ్చారు. అప్పుడు కోతులుగా ఉన్నవారట, ఇప్పుడు మనుషులుగా ఒక్కొక్కరుగా తయారవుతున్నారు. మరి ఇప్పుడున్న కోతులు ఎందుకండి మనుషులుగా మారట్లేదు? మనకు రావాల్సిన డౌట్ ఇది. ఇప్పుడున్న కోతులు ఎందుకు మనుషులుగా మారట్లేదు? సో ఇది పచ్చి అబద్ధం అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చార్లెస్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త అండి, ఆయనే ఈ మాట చెప్పింది, కోతుల నుండే మనుషులు వచ్చారు, కోతుల నుండే మనుషులు ఏర్పరచుకున్నారు వాళ్ళు అని చెప్పేసి చార్లెస్ డార్విన్ అనే ఒక శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్తనండి. కానీ ఆయన పచ్చి అబద్ధాన్ని లోకానికి చెప్పాడు. కానీ ముందు మనం ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఆలోచించి నిజంగానే ఈ కోతి నుండి మనిషి వచ్చాడా అని చెప్పేసి కొన్ని ప్రయోగాలు, కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఇది పచ్చి అబద్ధం అని తేలిపోయినాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనకి ఎన్నో ప్రూఫ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. కోతి నుండి మనుషులు రాలేదు, ఒక వస్తువు నుండి ఇంకో వస్తువుగా మారలేదు, ఏర్పాటు కాలేదు. సో అది ఎలా అయితే నిజమో ఒక కోతి నుండి కూడా మనిషి రావటం కూడా అంతే అబద్ధం. సో ఇప్పుడున్న కోతులు కూడా అలానే ఉన్నాయి, అవి ఎందుకు మనుషులుగా మారట్లేదు? ఇది మనకు అబద్ధం అని తేలిపోతుంది. ఒక మాటగా మనం చూద్దామండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయేనో. ఇక్కడ మనకు ప్రూఫ్ కనిపిస్తుంది. బయట కొంతమంది అంటున్నారు, ఇప్పుడు కూడా చాలా మంది నమ్ముతున్నారండి కోతుల నుండే మనం వచ్చాము. ఆదివాసులు కొంచెం కోతి రూపంలో ఉండడం చూసి నిజంగానే కోతుల నుండి మనం అందరూ వచ్చామేమో, మన పితృలు కోతులేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారండి ఇప్పటికీ కూడా. సో ఇది పచ్చి అబద్ధం అండి. ఇక్కడ మనం దేవుడు మాట్లాడుతూ మనకు ఒక ప్రూఫ్ చూపిస్తున్నారు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయేను. నాసికారంధ్రంలో జీవాన్ని ఊదగా మనము జీవాత్మలు అయ్యామంట. మనలో ఉన్న ఆత్మ నేను కూడా ఈరోజు నించొని మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న ఆత్మే కారణం. ఆత్మ వెళ్ళిపోయగానే అది ఒట్టి శరీరము, ఒట్టి మంటితో, నేల మట్టితో, కోతు నుండి రాలేదు మనుషులు, నేల మట్టితో ఏర్పరచబడ్డాము అనేది మనకు ఇక్కడ ప్రూఫ్ మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. సో మనము అలా ఒక మూఢనమ్మకం నుండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చేసేయాలి. ఇప్పటికీ కూడా చాలా మంది క్రిస్టియన్స్ కూడా అలాగే నమ్ముతున్నారేమో. అలాంటి వాళ్ళు కూడా, అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఉండకుండా నరుడు ఇక్కడ దేవుడు యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ అయిన ఆయన చార్లెస్ డార్విన్ శాస్త్రవేత్త చెప్పిన పచ్చి అబద్ధాన్ని చాలా మంది హృదయాల్లో నింపుకున్నట్లుగా ఆయన ఆ రోజు మాట వదిలేశాడు. నేటి కాలంలో కూడా చాలా మంది అలా అనుకునే వాళ్ళుగా ఉన్నారు. సో మనము క్రిస్టియన్స్ గా ఉన్న మనము ఈ మాట అన్నింటినీ విడిచిపెట్టేసి దేవుని మాటలు, ఏ లేఖనాలు కూడా ఇదేలా అని ఇది మనిషే కదా రాసింది అని చెప్పేసి బయట వాళ్ళు అనొచ్చు, కానీ మనం అనలేము. ఎందుకంటే మనం అంత దేవుడు వాక్యాలు మనకు ఇచ్చే బట్ట కలగలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినది అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తుంది. ఆయన మనకు రాసిన ప్రేమ లేఖ అనుకోవచ్చండి మనం. ఇది బైబిల్ అనేది లేఖనాలు అన్ని ప్రతి ఒక్క వేరే వాళ్ళు శాస్త్రవేత్తలు కొంతమంది బైబిల్ నిరాకరించవచ్చు, కానీ మనం నిరాకరించలేం కదండి. ప్రేమ లేఖ, ఒక భర్త ఒక భార్యకు, అంటే ఒక భార్య భర్తకు ఎక్కడో దూరం నుండి ఉన్న వాళ్ళ లేఖనాలు ఎలా అయితే ప్రేమగా పంపించుకుంటారో దేవుడు కూడా మనకు రాసిన ఒక ప్రేమ లేఖ బైబిల్ అనేది, ఆయన మనస్సైన బైబిల్. సో ఈ లేఖనాలు ఎవరి ఇష్టానుసారంగా రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లనే వాళ్ళు ఏర్పరచుకొని ప్రతి ఒక్క మాట ఇక్కడ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. గనుక ప్రియులారా, ప్రతి ఒక్క మాట ఇక్కడ నేల మంటితో నరుడు నిర్మించే అనే మాట బయట వారికి మూర్ఖత్వంగా కనిపించవచ్చు. సో మనకి ఇదే నిజం, ఈ లేఖనాలే మనకు సెలవిస్తున్నాయి. నేల మంటితోనే దేవుడు. ఇంకొంతమంది మాట్లాడితే ఏమంటారు, దేవుడే లేదు కదా అసలు, దేవుడి సైన్స్, ఇది కేవలం సైన్స్, అదంతకు అదే కలిగించుకున్న ఆకాశము, భూమి, నక్షత్రాలు, ఇవన్నీ వాటంతటికి వాటే సైన్స్ ద్వారా వచ్చేసాయి, వాటంతట అవే కలిగేసాయి.
ఇప్పుడు ఒక ఇల్లు కట్టామండి, పెద్దగా బాగా బిల్డింగ్, ఒక కోటి రూపాయలు వేసి ఇల్లు కట్టామండి. 1,00,00,000 రూపాయలు కట్టిన ఇల్లు ఇది అదంతా కదా వచ్చేసిందంటే ఎవరైనా నమ్ముతారండి? ఇప్పుడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకొకరు ఎంత బాగా వచ్చేసిందో ఈ ఇల్లు అదంతా కదే అంటే ఎవరైనా నమ్ముతారా అండి? కోపం వస్తుందా లేదా వాళ్ళకు? ఇక్కడ కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కానీ ఇంకొంతమంది కానీ దేవుడే లేడు అసలు, అదంతా కదే భూమి సైన్స్ ద్వారా కలిగేసింది అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఈ నేటి కాలంలో కూడా చాలా మంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పుతూ వాళ్ళ ఇష్టానుసారంగా ఏ భక్తుడు లేఖనాలు ఇష్టానుసారంగా రాయలేదు. పరిశుద్ధాత్మ ఒక విలువ వాల్యూ తెలిసిన వాళ్ళకి ఈ మాట అర్థమవుతుంది. గనుక ప్రియులారా, నేల మంటితో దేవుడు మనల్ని నిర్మించాడు అనేది ఇక్కడ బద్దలు కొట్టేశాడు దేవుడు ఈ మాటను. మరో మాట చూద్దామండి మనము. ఆదికాండము అదే 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం చూద్దామండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వాణ్ణి సృజించెను. ఇక్కడ కూడా మనకు ఒక ప్రూఫ్ కనిపిస్తుందండి. ఆయన పోలికతో, నేల మట్టితో ఆయన పోలికతో కలుగజేశాడు అనేది మనకు వాక్య భాగం సెలవిస్తుంది ప్రియారా. గనుక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, చాలా మంది అలా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇతరులు మన దగ్గర ఏదైనా దాని గురించి డిస్కషన్ చేసినప్పుడు కూడా మనకి ఈ వచనాలు తెలిసి ఉండాలి. ఈ వచనాలు మనకు తెలిసి ఉంటే ధైర్యంగా మనం చెప్పగలం. ఈ మాటలన్నింటినీ మన హృదయంలో మనం ఉంచుకోకపోతే ఎదుటి వారు మనకు ప్రశ్న వేసినప్పుడు, మనము తిక్కమక్కగా ఉన్నప్పుడు, అప్పుడు మన బైబిల్ కూడా మనలాగా అబద్ధం లాగా మారిపోతుంది. గనుక ఎవరైనా మన దగ్గర డిస్కషన్ చేసినప్పుడు ఈ వచనాలన్నీ మన హృదయంలో ఉండినట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే, దేని ద్వారా ఎందుకు ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు, ఈ గాలి ఎన్నో నిర్మించబడ్డాయి కదా, ఎన్నో దేవుడే లేడు అనే వాళ్ళకు బుద్ధి చెప్పొచ్చు ఈ మాటల ద్వారా. గనుక ప్రియులారా, మనం మరొకసారి చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీ గాని పురుషుని గాని వారిని సృజించెను. ఇక్కడ సృజించడం అనేది, నిర్మించడం అనేది మనకు అర్థమైపోతుంది. ఆయన పోలికతో, ఆయన స్వరూపమందు ఆయన సృజించెను అనేది మనకు తెలుస్తుంది. గనుక ప్రియులారా, మనము ఈ మాటలన్నిటిని మన హృదయంలో ఉంచుకోవాలి. ఏ ఒక్కరు కూడా మనల్ని మూఢత్వంలో నడిపించాలన్నా, దేవుడే లేడు, మీరు మూర్ఖంగా నమ్ముతున్నారు, అసలు మీకేమైనా పిచ్చా, దేవుడు లేడని ఉన్న చిన్న జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేక మీరు ఇలా దేవుడు ప్రార్థనలు ప్రయాలు అంటూ గడుపుతూ ఉన్నారు అని హీనంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. హీనంగా క్రైస్తవులు అనగానే కొంతమందికి అదేంటోనంటే చాలా చీప్గా చూడాలనుకుంటూ ఉంటాం. కానీ మన నిరీక్షణ, కొంతమంది అలా ఉన్నప్పటికీ కూడా మన నిరీక్షణ ఎటు వెళ్తుంది అనేది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంత చీప్గా చూసినా ఏదో ఒక రోజు వారు దేవునికి వాళ్ళు ఒక చేసే చీప్ ట్రిక్స్ కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా కానీ దేవునికి వాళ్ళు లెక్క అప్పచెప్పేవారుగా ఉంటారు. దేవుని పిల్లలను అవమానపరచడం కానీ ఎలా మాట్లాడినా కూడా మనము వారిని దేవునికి అప్పగించేసేవారుగానే ఉండాలి. గనుక ప్రియులారా, మనం ఎలా ఉన్నా కూడా దేవుడి భూమి ఆకాశముల వెనుక దేవుడు గొప్ప శక్తి, కేవలం ఒక శక్తి, కేవలం సైన్స్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు అని చెప్పేసి చాలా మంది ఒప్పుకోవట్లేదు. మనము దేవుడే ఉన్నాడు, యెహోవా దేవుడు, ఆయన దేవుడు మన దేహంను కాను ప్రాణమును కాని ఈ యొక్క భూమి సృష్టి అంతట్లో కూడా చాలా మంది పిక్నిక్స్ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం అవసరం లేదు వాళ్ళకు. అలాంటి వారుగా చాలా మంది ఉన్నారండి. ఎంజాయ్మెంట్ అని చెప్పేసి ఉన్న సృష్టిని చాలా అంటే ప్లేసెస్ని కొన్ని ప్లేసెస్ని వాళ్ళు చూసి చాలా అనుభూతి చెందుతూ ఆనందంగా చెందుతూ ఉంటారు. కానీ దేవుడు అనగానే దేవుని పక్కకు తోసిస్తూ ఉంటారు. అలాంటి వారుగా ఉండకూడదు ప్రియారా. ఆయన మన దేహమును కానీ మన యొక్క లోకాన్ని, ఈ లోక సృష్టిని కానీ ప్రతి ఒక్కటి దేవుడే సృష్టించాడు అనేది మనము దాని వెనకాల దేవుడే ఉన్నాడు అనేది మనం నమ్మాలి. అలా దేవుడే లేడు అని చెప్పేసి కోత నుండి మనుషులు వచ్చారు, అసలు బైబిల్ గ్రంథం తప్పు అన్నట్లుగా చాలా మంది శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. మరేమంట మనం చూద్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ మంచి మాట దేవుడు మనకు నేర్పిస్తాడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం.
మనలో ఉన్న దేవుని ఆత్మకు సృష్టికి ఉన్న సంబంధం ఇక్కడ మనకు తెలువబడుతుందండి. చూద్దామండి 22వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సృష్టికి మనలో ఉన్న ఆత్మకు ఎలా కనెక్షన్ ఇక్కడ పెట్టాడు అంటే మన ఆత్మ విమోచన కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉందంట ప్రియులారా. మన ఆత్మ విమోచన ఎప్పుడు వస్తుందండి? ఆయన రాకడ రావాలి. సృష్టి అంతా నాశనం అయిపోయినప్పుడు దాని కొరకు అది కూడా ఎదురు చూస్తుందంట. ఇవన్నీ శాస్త్రవేత్తలకు అర్థమవుతాయండి. ఒకవేళ వాళ్ళు చదివినప్పటికీ కూడా పక్కకు ఈ లేఖనాలు మనుషుల ద్వారా వచ్చినవిలే అని చెప్పేసి చాలా మంది దాన్ని నిరాకరించి ఏదో చాలా చీప్ గా చూసే వాళ్ళు ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా బైబిల్ అనేది వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టింది అనేది మనకు తెలుసు. ఇది ఒక బైబిల్ అనేది మన చాలా మంది చీప్ గా చూసినప్పటికీ కూడా ఆ లేఖనాలు మనము ఇక్కడ సృష్టికి మనలో ఉన్న ఆత్మకు లింక్ చూడండి ఎలా ఉంది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ప్రసవ వేదన ఎందుకు పడుచున్నది? ఒక బిడ్డను కననీకి ఒక తల్లి ఎలా అయితే ప్రసవ వేదన పడుతుందో మనలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు చేరుటకు, పరిశుద్ధంగా చేరుటకు సృష్టి కూడా పాల్గొనాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందట. అలాగే ముందుకు చూద్దామండి. ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, దత్తపుత్రాత్మ అంటే దత్త స్వీకారం, దేహ విమోచన, దేహంలో ఉన్న దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళుటకు అది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుందంట సార్ సృష్టి. ఇవన్నీ శాస్త్రవేత్తలకు తెలుసాయండి. ఏదో లేఖనాలే కదా, ఏదో బైబిలే కదా అని చెప్పేసి తీసి పడేసే వాళ్ళగా చాలా మంది ఉన్నారు. మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలండి ఇవన్నీ. అలాగే ప్రథమ ఫలముల నుండి మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనలో ఉన్న దేవుని ఆత్మ మూలుగుచూ ఉంటుందట. ఎందుకు మూలుగుతుందంటే విమోచన కొరకు. దేవుడు ఎలా అయితే దేవుని ఆత్మ మనలో మన నాసికారంధ్రంలో జీవ వాయువును ఊదగా మన నరుడు జీవాత్మ ఆయను. సో ఆయన ఆత్మను మనలోకి ఎలా అయితే పంపించాడో మూలుగుతూ ఉందట. సృష్టి ఎలా అయితే మన కొరకు, మన ఆత్మ విమోచన కొరకు మూలుగుతూ ఉందో మనలో ఉన్న ఆత్మ ఎప్పుడెప్పుడా విమోచనము మనకు. ఎందుకంటే లోకంలో చాలా పాపము వెల్లడి పరుస్తూనే ఏదో ఒక విషయంలో ఎక్కడ చూసిన పాపమే. నేను ఏ పాపం అంటించుకోకుండా ఉన్నానని అనే చెప్పేవాళ్ళు శుద్ధ అబద్ధమే. అది ఎలాంటి గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడా లోకము పాపంతో నిండి ఉన్నది. సో అందుకే మనలో ఉన్న ఆత్మ ఈ సృష్టి మూలుగుచూ ఉందట విమోచన కొరకు, ఆత్మ విమోచనం కొరకు. అలాగే చూద్దామండి. అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము. యాలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనకు చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోము. ఇవన్నీ అర్థమవ్వండి చాలా మందికి, శాస్త్రవేత్తలకు కానీ ఇవన్నీ మూలుగుతూ ఉందంట. మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. మన ఆత్మ మనకు తెలియకుండానే మనలో ఉన్న ఆత్మ విమోచన కొరకు మూలుగుతుంది అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నాను. గనుక ప్రియులారా, మన దేహము మట్టితో నిర్మించబడిన మన దేహము, ఆ దేహంలోనికి ఒక ఆత్మను దేవుడు పంపించాడు. ఈ ఆత్మ విమోచన కొరకు మూలుగుచు ఉంది, పాప విమోచనం కొరకు. సో మన ఆ దేహానికి సహకరించే వారుగా మనం ఉండాలి. మన ఆత్మకు సహకరించే వారుగా మన దేహాన్ని మనం ఉంచుకోవాలి. సృష్టి ఎలా అయితే మన ఆత్మ కొరకు అది విమోచన ఎప్పుడెప్పుడా అని చెప్పే సృష్టి అంతం కొరకు అది కూడా ఎదురు చూస్తున్నాడు సృష్టి. దానికి భాష లేదు, మాట లేదు, ఏమి లేదు, అయినప్పటికీ కూడా అది మూలుగుచూ ఉంది. అంటే మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే ప్రియులారా, మనకు తెలియకుండా మనలో ఉన్న ఆత్మ మూలుగుచూ ఉంది విమోచన కొరకు. ఆల్రెడీ దేవుని మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేసి బాప్టిజం ద్వారా కొత్త జీవితంలోకి వచ్చాం.
సో కొత్త జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా మంది పాత జీవితంగా బ్రతుకుతూ ఉన్నారేమో, అది వారికి దేవునికి మాత్రం తెలిసే ఉంటది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయం, మన ఒక దేహంలో ఉన్న ఆత్మ మన విమోచన కొరకు, పాప విమోచన కొరకు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి సృష్టి కూడా మనలో పాల్గొనాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందట. ఇవన్నీ మనకు దేహం నుండి, దేహం కేవలం ఇవన్నీ మాటలన్నింటినీ కేవలంగా అని చెప్పేసి తీసి పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఆయన ఒక లేఖలు ఎవరి ఇచ్చ బట్టి కూడా కలగలేదు. మట్టితో దేవుడు నరుని నిర్మించాడు, ఆ నరునికి జీవవాయాన్ని ఆయన ఊదాడు. అప్పుడే ఒక మనలోకి వచ్చిన ఆయన ఆత్మ విమోచనం అనేది చాలా మందికి తెలియదండి. మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంత జరిగినప్పటికీ కూడా, ఇంత మనకు తెలిసినప్పటికీ కూడా చాలా మంది బైబిల్ ఎందుకు చదువుతారు అంటే, దాన్ని ఎలా అయినా వక్రీకరించాలని చెప్పేసి చదువుతారు. కొంతమంది జ్ఞానాన్ని నేర్చుకోవాలని చెప్పేసి కొంతమంది చదివితే ఎలా వక్రీకరించాలా అని చెప్పేసి కొంతమంది చదువుతారు. మనం తెలుసుకోవాల్సిన విషయము, ఆయన నరుని మట్టితో ఆయన దేహాన్ని చేశాడు, అందులో దేవుని ఆత్మ ఉంచాడు. ఆ ఆత్మ విమోచనం కొరకు సృష్టి మనలో ఉన్న ఆత్మ మూలుగుచుందట. మరొక్కసారి చదువుకున్నాను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అంటే విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మనకు తెలియకుండానే మనము మూలుగుచున్నామంట ప్రియులారా. ఎప్పుడెప్పుడా మనము మన ఆత్మ విమోచన ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తుంది ఈ యొక్క సృష్టి, ఆత్మ. ఇవన్నీ ఈ సృష్టికి ఆత్మకున్న లింక్ చాలా మంది తెలియకుండా బైబిల్ నిరాకరించే వాళ్ళుగా ఉన్నారు. ఈ రోజు మనం తెలుసుకుంటున్న మనము ఎలా మనలో ఉన్న ఆత్మకు, మన దేహంతో, ఆయన నేల మట్టితో నిర్మించిన మన దేహము ఆత్మకు ఎలా సహకరిస్తుంది అనేదే మనం ఆలోచించుకోవాలి. కీర్తన గ్రంథము, కీర్తనలు 14వ అధ్యాయము, కీర్తనలు 14వ అధ్యాయము కీర్తనలు 14వ అధ్యాయము మొదటి వచనం చూద్దామండి. ఇంతంతా తెలుసుకున్నా కూడా కొంతమంది ఎలా ఉంటారనేది చూద్దామండి. 14వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా, చాలా మంది ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుడే లేడు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కొరకు దేవుడే లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. దేవుడే లేడండి, మేమే వచ్చేసామండి, ఈ సృష్టి కూడా అదంతకు అదే వచ్చేసిందండి, ఎంత చీప్ గా మాట్లాడతారండి కొంతమంది. గనుక ప్రియులారా, అలాంటి బుద్ధిహీనులు ఇక వాళ్ళే దేవునికి లెక్క అప్పచెప్పేవారుగా ఏదో ఒక రోజు ఉండాలి. మనం తెలుసుకోవాల్సిన విషయం, సృష్టి మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు విమోచనము, నా ఆత్మ విమోచనం ఎప్పుడు అని చెప్పేసి, మనుషుల ఆత్మ, ఆయన సంతతి వారైన ఆత్మ విమోచన ఎప్పుడు అని చెప్పేసి సృష్టి ఆత్మ కొరకు ఎదురు చూస్తుందంట, మూలుగుచుందంట ప్రసవ వేదనతో. సో గనుక ప్రియులారా, చాలా మంది శాస్త్రవేత్తలు ఎంత గొప్ప శాస్త్రవేత్తలు అయినప్పటికీ కూడా బైబిల్ ముందు తల దించాల్సిందే. ఎందుకంటే అంత గొప్ప చాలా మంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు, శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొన్ని విషయాలు వాళ్ళు చెప్పక ముందే బైబిల్లో లిఖించబడ్డాయి లేఖనాలు. అందుకే అన్నాను, ఆయన మనకు రాసిన ప్రేమ లేఖ. బైబిల్ ముందే చెప్పిన మాటలు శాస్త్రవేత్తలు ఇప్పుడెప్పుడు తవ్వు తీస్తున్నారు. అంటే ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము బైబిల్లో చెప్పిన విషయాలే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని చెప్తూ ఉంటారు. అంతకు ముందే శాస్త్రవేత్తలకు ముందే ఎన్నో విషయాలు బైబిల్ మనకు చెప్పిందండి. మనము కొన్ని విషయాలు యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసి చూసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు లేఖనాలు రాసిన తర్వాతనే శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు కనిపెట్టారనేది మనకు అర్థమవుతుంది. గనుక ప్రియులారా, మనం అయినప్పటికీ కూడా, ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడే లేడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనిషి చరిత్ర కూడా నేటికి చాలా మంది శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా ఉందండి. ఆ మనిషి చరిత్ర ఎలాంటిది, ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి అర్థం కాకుండా చాలా మంది తిక్కమక్కి పడే వాళ్ళు కూడా ఉన్నారండి.
మనిషి చరిత్రనే అర్థం కాకుండా ఎలానో ఏంటో అని చెప్పేసి చాలా మంది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఆలోచన చేసి పరిశోధన చేసి, ఇంకొకటి ఏంటి, మనిషి చనిపోకుండా ఎలా ఎలా ఉంచాలి, చావే రాకూడదు, చావే ఉండకూడదు మనిషికి, అలాంటి దాన్ని తయారు చేయాలి, అలాంటి వారిగా తయారు చేయాలని చెప్పేసి చాలా మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్క ప్రయత్నము ఫెయిల్ అవుతూనే ఉంది. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మను నిలకడగా ఉంచడానికి ఏ ఒక్కరు సాధ్యం కాదు. ఏ ఒక్కరికి ఎలాంటి గొప్ప శాస్త్రవేత్తలైనా బైబిల్ ముందు తలదించి, ఎందుకంటే అంత గొప్ప విషయాలు బైబిల్లో మనకు దేవుడు వ్రాయించాడండి. ఆ లేఖనాలు, ఆ ప్రేమ లేఖనాలు మనకి ఇవన్నీ గనుక మనలో ఉన్న దత్తపుత్ర ఆత్మ ఎప్పుడెప్పుడు విమోచన అని చెప్పేసి ఎదురు చూస్తుంది. కోతి నుండి మనిషి రాలేదు, మట్టి నుండే మనుషులు వచ్చాడని చెప్పేసి వాక్య భాగం ఎంతో క్లారిటీగా మనకి ఇప్పుడు నిరూపించేసింది. గనుక ప్రియులారా, ఎలాంటి వారైనా చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త చెప్పిన ఈ తప్పు, ఈ అబద్ధము, మనిషి నుండి కోతి నుండి మనిషి రాలేదు, మట్టి నుండే మనుషుడు వచ్చాడని చెప్పేసి చాలా మంది ఆ తర్వాత తెలుసుకున్నారట. ఈరోజు మనం కూడా తెలుసుకుంటున్నాం. కనుక ప్రియులారా, ఈ మాటలన్నిటిని దేవుడు మన హృదయంలో ఉంచి నురంతులుగా ఫలించును గాక. ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రభా మీ బైబిల్ నిరాకరించినప్పటికీ కూడా తండ్రి, మీ లేఖనంలో రాసిన మాటలు తండ్రి ఎప్పుడు అబద్ధము కావు గనుక ప్రభువా, మేము కూడా ఈరోజు నేర్చుకున్నాము తండ్రి. ప్రభువా, మనుషులు తండ్రి మట్టితో మీరే చేశారు, కోతి నుండి ఏ ఒక్కరు రాలేదు అనేది మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక తండ్రి, మేము ఇన్ని రోజులు తెలుసుకున్న తప్పును, అబద్ధాన్ని తండ్రి కొట్టివేసి ఈ మాటలు వినేవారు కూడా తండ్రి మీరు జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, వారి మనోనేత్రముతో తండ్రి ఆలోచించి తండ్రి వాక్య భాగాలన్నిటి తండ్రి ఆలోచించి మీ కొరకు తండ్రి మాలో ఉన్న ఆత్మను తండ్రి మీకు అప్పగించుటకు మూలుగుచున్నదని మీ వాక్య భాగం సెలవిస్తుంది. ఈ సృష్టి కూడా తండ్రి ఈ మూలుగులో తండ్రి అది కూడా పాల్గొంటుంది, అది కూడా తండ్రి ప్రభువా మూలుగుచుంది అనేది మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక తండ్రి సృష్టిని యావత్తు తక్కువ అంచనా వేయకుండా, మనిషిని యావత్తు తండ్రి తక్కువ అంచనా వేయకుండా మీరు చేసిన ప్రతి ఒక్కటి అద్భుతమే కనుక తండ్రి, ప్రతి మనుషులు తండ్రి చాలా మంది బుద్ధిహీనులు తండ్రి, వారి హృదయంలో దేవుడు లేడు అని చెప్పేసి వారు అనుకున్నప్పటికీ అలాంటి వారి హృదయాల్లో మీరు మాట్లాడండి తండ్రి. అలాంటి వారి హృదయాల్లో దేవుడు ఉన్నాడు. ఈ రోజు ఈ యొక్క శక్తిని నడిపిస్తున్న వెనకాల ఒక శక్తి ఉంది అనేది తండ్రి వారు గ్రహించుకుంటకు తండ్రి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి ఎన్నో లోతైన విషయాలు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి తండ్రి ఆయన రక్తాన్ని కార్చిన విషయం కూడా తండ్రి చాలా మంది నమ్మట్లేదు. అలాంటి వారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అవును తండ్రి, ఈ రోజు తండ్రి ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం, దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఎంతో గొప్ప శాస్త్రవేత్త అయినా మీ బైబిల్ మీద తండ్రి తలదించి తండ్రి మనం నేర్చుకోవాల్సిందే గనుక సామాన్యులమైన మేము కూడా తండ్రి మీ వాక్యాన్ని మరింత ఎక్కువగా తండ్రి ధ్యానించి తండ్రి ఎలా జ్ఞానము ఎలా ఉట్టిపడుతుందో ఆ ఉట్టిపడే జ్ఞానాన్ని తండ్రి మేము జురుకొనటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి మేము తండ్రి మా దేహాలను మీరు ఎలాగ నేల మట్టితో చేసి తండ్రి ప్రభు జీవ వాయును ఊదారో తండ్రి, అలాగే తండ్రి ఈ యొక్క ఆత్మను పరిశుద్ధంగా మీ చేతులకు మరలా తండ్రి మీ యొక్క కుమారుడు యేసుక్రీస్తు అక్కడ వచ్చినప్పుడు తండ్రి అదే పరిశుద్ధంగా తండ్రి మీకు అప్పగించుటకు తండ్రి మాలో ఉన్న ఆత్మ మూలుగుచుందని మీ వాక్య భాగం సెలవిస్తుంది కనుక అలాంటి పరిశుద్ధ ఆత్మ మా ఆత్మను తండ్రి ప్రభు మీకు పరిశుద్ధంగా అప్పగించుటకు మా అందరికి సహాయము చేస్తారని నమ్మొచ్చు. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరింత ఎక్కువ లోతైన విషయాలు నా తర్వాత మాట్లాడబోయేది నా సహోదరుని కూడా తండ్రి మీరు జ్ఞానం వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని ఎక్కువ పరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుందాం.
గీతకి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా రెండవ వర్తమానం కూడా మనం వింటాము. అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాను. ప్రభు పేరిట వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు నిలుస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకుని వాక్యంలో కింద పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మా తన తండ్రి నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి మరొక దినాన్ని మాకిచ్చి మరొక దినములో మమ్మల్ని సజీవ లెక్కలో ప్రవేశపెట్టి నీ మాటలను మరింతగా ధ్యానించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి తండ్రి నీ ఆలోచన మా పట్ల నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా దుష్టుని ఆలోచన మరింతగా కట్టివేసి తండ్రి నీ ఆలోచన ప్రకారముగా నిన్ను ధ్యానించుకోవడానికి నీ నామాన్ని మహిమపరచడానికి మా జీవితాల్లో తండ్రి నీ ప్రేమను చూపించడానికి సహాయం చేయండి. సంపూర్ణంగా తండ్రి మమ్మల్ని మార్చండి, విధేయులుగా మార్చండి, ఇష్టమైన భక్తులుగా మార్చండి. మీరు ప్రేమించే బిడ్డలుగా తండ్రి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని సంపూర్ణంగా మార్చమని ఘనత మహిమ ప్రభావాలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ తండ్రి నీ చిత్త ప్రకారంగా నీ మాటలు ధ్యానించుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ముందున్నటువంటి 2 సెషన్ కూడా మీరే నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావాలన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని ఎక్కువపరుస్తూ తండ్రి లోబడి బిడ్డగా ప్రార్థించి వేడుకొని పొందున్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ నా రాని పుట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులగా మనము చదువుకున్న వారు ఇక్కడ ఉన్నారు కదా, చాలామంది స్కూల్కి వెళ్ళి పాట విన్న తర్వాత మనం త్వరగా మరలా ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకున్నామని మరలా మనం వెనకేసుకోవాలి, లేదంటే ఎగ్జామ్లో రాయలేరు. అలా వెనకేసుకుని విద్యార్థులు రాయలేరు, ఫెయిల్ అవుతారు. ధ్యానించని విద్యార్థులు ఏమవుతారు, ఫెయిల్ అవుతారు. మరి మొదటి సందేశంలో మనం ఏం నేర్చుకున్నామో మనం ఒకసారి తెలుసుకొని ధ్యానించుకొని వెనకెళ్తాం. ఏం నేర్చుకుందామండి? సహోదరి చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి మనకి ఏదో నేర్పించాలని ప్రయాసపడింది. పడిందా లేదండి? పడింది కదా. లేకపోతే వచ్చేస్తాయా అన్నీ? ఇక్కడ వచ్చి నిల్చుకొని ప్రభా నాతో మాట్లాడు, నేను బోధించాలో నేర్పించు అనగానే వచ్చేస్తుందా? రాదు. ఏదో కొంత సమయం కేటాయించి మనకు నేర్పించాలి, ఏదో నేర్పించాలి. దేవుని పిల్లలు వస్తారు, ఏదో నేర్పించి పంపించాలి ప్రయాసపడితేనే వచ్చింది కదా. నేను నేర్చుకున్నాను. ఆమె కష్టానికి ప్రతిఫలం మనం ఏమి చూపించాం? రాలేదు, నిర్మించాడు. రైటా? కరెక్టేనా? దానికి ఉదాహరణ కోతలు ఉన్నాయండి. ఇప్పుడు పుడుతున్నారా? దాని ద్వారా కోతల ద్వారా ఎవరైనా వస్తున్నారా? వదిలేస్తున్నాయి, ముసలు అవుతున్నాయి, చనిపోతున్నాయి, చేస్తున్నాం కదా. కానీ కోతిగా పుట్టిన కోతి మరలా మనిషిగా మారటం మనం కళ్ళారెక్కడ చూడలేదు. మనము చూడలేదు, వేరే వాళ్ళు కూడా చూడలేదు. సరే, మరి డార్విన్ చెప్పింది ఏమైంది? ఖచ్చితంగా అబద్ధమని నిరూపింపబడింది. అయినా పోనీ చదువుతున్న పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తామండి? మనము తీసుకెళ్ళి చక్కగా గొయ్యి తీసి పాతి పెట్టేస్తాం.
సరే, ఒక 50 సంవత్సరాలు పాత పెట్టిన వ్యక్తి సమాధి దగ్గరే మనకి తెలియక తోడామండి. అక్కడ దొరుకుతాయి ఏమైనా దొరుకుతాయా? బైబిల్ చెప్పింది నిజము అనడానికి మరొక ఉదాహరణ చెప్తాను నేను. అది సత్యమే, ఖచ్చితంగా అది సత్యమే. ఎవరు ఒప్పుకోకపోయినా మనం ఒప్పుకొని తీరాలి. సత్యమే అనడానికి నిదర్శనం. ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది, ఒక మనిషిని పూర్తి చేశారు. మనకి తెలియక అక్కడ గొయ్యి తీసాం. అక్కడ దొరుకుతుంది అవశేషాలు ఏమైనా దొరుకుతాయా? దొరకవు. లేదా ఒక కొన్ని సంవత్సరాలని ఉంటుంది, అన్ని సంవత్సరాల తర్వాత అదేమైపోతుంది? మన్నైపోతుంది. ఏమైపోతుంది? మన్నైపోతుంది. శవము మన్నుగా. మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూసాం మనము? ఏం చూసామండి? 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం చూసాము? చూడండి ఒకసారి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించెను. దేంతో సృష్టించానండి మనిషిని? దేవుడు నేల మట్టితో సృష్టించాడు. కాబట్టి ఆ సృష్టించిన దేవుని సృష్టి అయిన మనము శరీరము ఏమైపోతుంది? మన్నే అయిపోతుంది. ఖచ్చితంగా మన్నే అయిపోతుంది. ఇది దేవుడు చెప్పిన మాట సత్యము అనడానికి మన కళ్ళారా కనబడుతున్నటువంటి ఉదాహరణలు. సత్యమే కదా? ఖచ్చితంగా సత్యమే. దేవుని మాట ఎప్పుడును సత్యమే. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయములో రాయబడినటువంటి మొదటి మాట నుండి మనం చూసుకునేదైతే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడండి? మేలు చేయువాడు ఒకడును లేడు. అలాగే 2వ వచనములో, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ఏం చేస్తున్నాడంట దేవుడు? వివేకము కలిగి. ఎలా వెతకాలంట మనము దేవుణ్ణి? వివేకము కలిగి వెతుకుతున్నారా లేదా అని ఇప్పుడు కూడా దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడండి. ఎదురు చూస్తూనే ఉన్నాడు. వివేకము కలిగి దేవుని ఎదురు చూస్తున్నారా, వెతుకుతున్నారా లేదా అని వెతుకుతూ చూస్తున్నాడంట. అలాగే 3వ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవా ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయవారందరికీ తెలివి లేదా. ఏమడుతున్నాడండి ఇక్కడ? పాపము చేయవారందరికీ తెలివి లేదా అని అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ మనకి అన్వయిస్తుందా లేదండి? అన్వయిస్తుందా లేదా ఈ క్వశ్చన్ మనకి? ఈ క్వశ్చన్ మనం వేసుకోవాలా వద్దా? ఖచ్చితంగా వేసుకోవాలి. దేవుని పిల్లలైన మనము క్వశ్చన్ మనము ఆలోచించాలి. ఏం ఆలోచించాలండి? పాపము చేయు వారందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడండి? నీతిమంతుల పక్షమున ఉంటాడు. వారి సంతానము పక్షమున ఉంటాడు. మరి
నీతిమంతుల పక్షముగా ఉంటున్న దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. చూడండి ప్రియులరా, ఇంకొక వచనం చూసుకుందాము. దేవుడు వీటన్నిటిని చూసి, దేవుని వెతికేవారు లేరని చూసి తన కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన కుమారుని చూసి, ఆయన వార్తను చూసి మనం సంఘంలోకి వచ్చాం. దేవుని అంగీకరిస్తూ దేవునిలో నడవడానికి మనం వచ్చాం. ఆయన కుమారుడుగా వచ్చినప్పుడు అప్పుడు కొంతమంది ఇలాగే బోధించేవారు, దేవుని పక్షమున మాట్లాడేవారు చాలామంది ఉండేవారు. ఎవరు వాళ్ళు? దేవుని పక్షముగా నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉపదేశిస్తూ ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరి పక్షముగా ఉండేవారు? వాళ్ళు దేవుని పక్షముగా ఉండి ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని నిలబడిన వారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. మరి వారితో కొన్ని మాటలు మాట్లాడుతూ ప్రభువారు మనకి కొన్ని మాటలు నేర్పిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఇవి. చూడండి, 23వ అధ్యాయము మత్తయి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఏం నేర్పిస్తున్నాడండి ఇక్కడ పాఠము? ప్రభు వారు శాస్త్రంలో ఒక మంచి మాటలు చెబుతూ తమ బ్రతుకులు దిద్దుకోమని చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వారు వేషధారులుగా ఉన్నారు. ఆ వేషం ఎలాంటి వేషం? అది వేషధారణ అంటే ఎలా? లోపల కుళ్ళిపోయినటువంటి శవాలు, బయట ఎలా ఉంటాయి? అవి అందంగా ఉంటాయి. ఉంటాయి లేదా? అందంగా ఉంటాయి లేదండి? ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. సమాధులు ఎలా ఉంటాయంటే వాటిని చూస్తే అక్కడ కాసేపు ఉందామనిపిస్తుంది కొంతమందికి భయం వేస్తుంది, అక్కడ ఉండరు కొంతమంది. ఏమో వాళ్ళు వెళ్ళరు అని అంటారా, ఆలోచిస్తారేమో. అందరూ ఇష్టపడతారా సమాధుల దగ్గర కూర్చోవడానికి? ఇష్టపడతారండి? అందరూ ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే అది పైన చాలా బాగుంటుంది. కొంతమంది అయితే గ్రానైట్ వేసి ఉంటారు, కొంతమంది నీట్గా కట్టి చాలా బాగా చేసి ఉంటారు కాబట్టి అక్కడే కాసేపు కూర్చోవాలనుకుంటారు, పనుకోవాలనుకుంటారు. పనుకున్నారు ఎప్పుడైనా సమాధి మీద? ఎవరైనా మీరు పనుకున్నారు? ఎవరైనా సమాధి మీద పనుకున్నారు? అన్నాను, కూర్చున్నారు. నువ్వు పనుకున్నావు కదా? నేను కూడా పనుకున్నాను, సమాధి మీద పనుకున్నాను. నేను ఎప్పుడో ఒకసారి లోపల కూడా పనుకుంటా. మీరు పనుకోరా? పైన ఎలా ఉంటుందండి సమాధి? అందంగా ఉంటుంది. వాళ్ళు నేర్పించే మాటలు ఎలా ఉంటాయంటే లోతుగా ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ భాష. లోపల ఎంత కుళ్ళిపోయినప్పటికీ పైన సమాధి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఎలా ఉన్నారు? లోపల కుళ్ళిపోయింది ఆలోచన, చెడుతో నిండిపోయినటువంటి ఆలోచన, మంచి అన్నది లోపల లేదు. అలాగే అదే అధ్యాయంలో చూడండి, ముందుకు అదే అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఇక్కడి నుంచి చూద్దాం. 23వ వచనం నుండి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పునాదిలో కాదు, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములలోను అనగా
న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? పుదీనాలో మొదటి వచనంలో మీరు ఏం చేస్తున్నారంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి పుదీనా మీరు పండినటువంటి ఉన్నటువంటి వాటిలో కానుక తెచ్చివ్వండి. 10వ వంతు దశమ భాగాలు. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా చాలా మంది దశమ భాగాలు ఇవ్వాలి అంటున్నారు. కానీ మీ దేహము దేవుని ఆలయము, దానిలో దేవుని నివసించనీయుడని బోధాలైతే ఉందండి. లేదు, చాలా చోట్ల లేదు. కొంతమంది బోధిస్తున్నారు. వాటి ద్వారా వినటం ద్వారా మనము రక్షణలోకి వస్తున్నాం, బలపడుతున్నాం. కొంతమంది అంతా అదే బోధ ఏంటంటే మీరు పంట పెట్టారా, పంట బాగా పండిందా, దశమ భాగం తెచ్చివ్వండి. పనికి వెళ్ళారా, పనిలో 10,000 20,000 సంబలం తెచ్చారా, దానిలో దశమ భాగం తెచ్చివ్వండి. ఎవరికి తెచ్చివ్వండి? పాసులు తెచ్చివ్వండి. పాసులు బాగా ఎంజాయ్ చేసుకొని బాగుంటాం మేము. బైబిల్ తీయము, లేఖనాలు చదువుము, ధ్యానించము, మీకు బోధించము. అలాగే ఉంది కదండి ఈ రోజుల్లో. అలాగే ఉంది, చాలా అలాగే నడుస్తుంది. చాలా ఆ రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా ఉండేది శాస్త్రాల పరిస్థితి. చూడండి, అలాగే ముందుకు చదవండి. అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏం విడిచిపెట్టారు? విశ్వాసాన్ని విడిచిపెట్టారు. న్యాయంగా నడుచుకోవట్లేదు, కనికరించట్లేదు ప్రజల్ని. ఆ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ఇంపార్టెంట్ ఏంటండి? దశభాగం ఇంపార్టెంటా? దశభాగం ఇంపార్టెంటా? లేదు. ఏదో మనం తెచ్చి ఇచ్చి సేవకులు బలపరిచేది విశ్వాసం అది ఇంపార్టెంటా? కాదు. ఇప్పుడు ఒక వారం అంతా పనులకి వెళ్ళి తెచ్చి పర్సనల్గా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకోకపోవడం అది ఇంపార్టెంటా? కాదు, ఎంత మాత్రమూ కాదు. దేవుడు అది కోరుకోడు. కొంతమందికి తెలియదు. ఏదో కొంత దేవుని మాటలు చెప్తున్నారంటే, సేవకి వెళ్తున్నారంటే, ఏదో ఒక సంస్థలో జాయిన్ కావడము, డబ్బులు దండేయడం అంతే. వాళ్ళకి అదే తెలుసు, ఇంకేం తెలియదు. చాలా మందికి ఇదే తెలుసు. సేవ చేస్తున్నారా, ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయా, ఆఫర్లు వస్తున్నాయా. కొంతమంది ఏం చేస్తారంటే మీటింగ్ ఎక్కడో ఒకరు పెట్టుకున్నారంటే, ఏదో సంస్థలో సేవ చేస్తున్నారంటే వాళ్ళంతా కాంటాక్ట్ చేసి ఇక్కడ పిలిపించేయండి, వాళ్ళంతా మా దీంట్లోకి చేర్చుకుంటాము, ఒక నెల ఇంటికి పంపించేస్తుంటాం. ఎగబడుతుంటారు అక్కడికి. ఈ విషయాలు తెలుసా మీకు? తెలుసా తెలీదా? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమంది ఎవరైనా ఇప్పుడు ఇక్కడ సేవ నేను చేస్తున్నాను, వాక్యం చెప్తున్నానంటే ఏం చేస్తారంటే కొంతమంది పిలుస్తారు అదే పనిగా. పిలిచి మా సంస్థలో నువ్వు జాయిన్ కా, నీకు అక్కడి నుంచి ఇంత వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది సరే, అది తీసుకొని నేను తృప్తి పొందలేను. కుదురుతుందా? సాధ్యమైనా? దేవుడు ఒప్పుతాడా? మీకు సత్యవాక్యం చెప్తూ దానికి నేను ఎక్కడో ప్రతిఫలం నేను పొందుకుంటే నేను పరలోకానికి అర్హుడు కాదు. విధి లేదంటే నాకేది లేదు, అదే విధి, అదే పని చేస్తున్నాను, దాని ద్వారా వస్తుందంటే అది ప్రయోజనం. కానీ నాకేదో సోర్స్ ఉంది, బయట దేవుడు ఏదో ఇచ్చాడు సంతృప్తిగా నేను భోజనం చేయడానికి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి, పిల్లల్ని సంతోషంగా భోజనం పెట్టడానికి, భార్యను పోషించడానికి నాకు సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. కానీ నేను వాక్యం చెప్పటం వల్ల నేను పొందుకుంటున్నానంటే, నేను దాన్ని ఆశిస్తున్నానంటే ఇప్పటికీ అది పరలోకాన్ని చేర్చదు, నిజంగా చేర్చదు. కొంతమంది వ్యతిరేకించినా పర్వాలేదు, ప్రతిఫలం నువ్వు ఇక్కడే పొందుకున్నావు, నువ్వు అక్కడే. వారిని బట్టే ప్రియులరా, ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకెళ్దాం ప్రియులరా. అది మన టాపిక్ కాదు కాబట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి చూడండి. అందులైన మార్గదర్శులారా
దోమ లేకుండునట్లు ఒడియగట్టి వంటను మింగువారు వీరే. అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల తోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి నగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అప్పుడు చెప్పాడు ఈ మాట. మీరు బయట ప్రపంచానికి బాగానే కనబడుతున్నారు కానీ లోపల మీ ఆలోచన సరిలేదు, మీరు సరి చేసుకోవాలి అని చెప్పాడు ఆయన. అలాగే నేటి కాలంలో మనకు కూడా ఇంకొక మాట చెప్తున్నాడు ప్రభు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మనం కూడా ఈ లోకంలో ఒక ఇంపార్టెంట్గా తీసుకోవాల్సినటువంటి మాట కూడా ఇక్కడ రాయబడిందండి. తీసుకోక తప్పదు ఈ మాట. చూడండి, 7వ అధ్యాయము 21వ వచనం నుండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనకు కూడా, మీరు కూడా నన్ను ప్రభువా ప్రభువా అంటూ వస్తున్నారు నా దగ్గరికి. మీలో ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. అందుకు ఇలా రాయబడింది. కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తున్నారు చూడండి ఈ సందర్భాన్ని గురించి. 12వ అధ్యాయము కొరింథీ పత్రిక సంఘానికి చెప్తున్నటువంటి మాట. 12వ అధ్యాయము 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. ఒకవేళ 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా 20వ వచనం నుండి చదువు. ఓకే, చదవండి. ఎందుకనగా ఒకవేళ వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టడుగా ఉండునేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధమును కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లురలను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యనున్న చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి, ఇక్కడ చూడండి, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము. చూడండి, కొంతమంది సంఘములోనికి వచ్చినా కూడా, దేవుణ్ణి ఆరాధించినా కూడా, దేవుణ్ణి వెంబడిస్తున్నా కూడా కొన్ని పోకిరి చేష్టలు పోవండి. కొంతమందికి పోతాయండి. ఎలా కనిపెట్టచ్చు వారిని? మనం వారి క్రియలను చూసి కనిపెట్టచ్చు. కొంతమంది సంఘానికి వస్తూ ఉంటారు, కొన్ని వినడం మాండ్రు. మునుపు జరిగించినటువంటి క్రియలు ఇవి. సంఘం రోజులకి రాకమును కొన్ని క్రియలు ఉంటాయి, వాళ్ళకి మన కొన్ని కార్యాలతో బంధించుంటాడు సాతాను. సంఘం రాక మునుపు కొన్ని విషయాలు మనకు నేర్పించుంటాడు సాతాను. ఆ విషయాలు మాని ఉండరు. చదవండి వచనం. అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో. ఏం పడుతున్నాడండి ఇక్కడ పౌలు గారు? దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాడు. ఎలా ఉన్నాడంట? భయపడుచున్నాడంట.
ఎందుకంటే ఆ సంఘములో ఆరాధించడానికి వస్తున్నారు, మారారో లేదో, వీరు పాత చేష్టల్లో ఉన్నారేమో, ఉంటేరు దేవుని రాజ్యంలో చేరరు. చేరతామండి? చేరతామా? ముందున్నటువంటి క్రియలన్నీ ఏదో ఒక్కొక్కటి అలాగే అలవరుచుకొని అలాగే పెట్టుకొని మనము ఈరోజు వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, కానీ అవి ఆ అలవాట్లు అలాగే మనలో ఉంటే మన దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేము. ఎందుకు భయపడుతున్నారు పౌలు గారు? కొరింథు సంఘాన్ని చూసి భయపడుతున్నాడంట. ఎందుకు భయపడుతున్నాడు? ఇప్పుడు వచ్చారు కదా, వచ్చారు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా, సంతోషించవచ్చు కదా, మిమ్మల్ని అందరినీ చూసి సంతోషించవచ్చు కదా. ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఒక సేవకుడు సంఘాన్ని చూసి ఎందుకు భయపడాల్సి వస్తుంది? మారు మనసు లేదేమో, మారు మనసు లేక ఇంకా అలాగే ఉన్నారేమో. దేవునిలో వస్తున్నారు, దేవుడు పరిశుద్ధుడు అంటున్నారు. మన కొంత డిబేట్లో మనం చూసినప్పుడు, అన్నయ్య గారు డిబేట్ చేసినప్పుడు చిన్నగా కాసేపు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూసారా? వీడియో చూసారా? ఏమంటున్నాడు? నా పిలుపుని బట్టి నేను వెళ్తున్నాను బ్రదర్ అంటున్నాడు. నీకు వేరే పిలుపు, నాకు వేరే పిలుపు ఉంటుందండి. ఇప్పుడు నీకు వేరే పిలుపు, ఒక విశ్వాసికి వేరే పిలుపు, ఒక పాస్టర్కి వేరే పిలుపు ఉంటుందా? పోనీ ఉంటుందండి? నాకు మాత్రం సింహాసనం ఇస్తానంటున్నాడా? నా చిత్త ప్రకారం చేయవారిని అందరినీ నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడా? అందరికీ ఒకే పొజిషన్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా పిలుపుని బట్టి నేను వెళ్తున్నాను బ్రదర్ అంటున్నాడు. అన్న ఎంత ప్రయత్నించినా తన దారిలోకి రావాలి, వాక్యం చెప్పినట్టు వినాలి, వాక్యం చెప్పినట్టు బోధించాలి, వాక్యం చెప్పినట్టు విశ్వాసులు బలపరచాలి, పాపము నుండి విముక్తులుగా చేయాలని ఎంత ప్రయత్నించి చెప్తున్నా ఆయన ఒప్పుకోవట్లే. నేను చెప్తున్నా డిబేట్ చేద్దామంటే ఏమంటున్నాడు? అన్నయ్య వద్దు. ఎందుకు? పాపపు అలవాట్లు మానట్లేదు, పాత స్వభావాలు ఏం చేస్తున్నారు? మరవట్లేదు, అది ఒప్పుకోవట్లేదు, విడిచిపెట్టట్లేదు. నిజంగా అందుకే కొరింథు సంఘాన్ని చూసి పౌలు గారు బాధపడుతున్నారు. అలాగే ఇంకొక వచనం చూసుకొని మనం ముందుకెళ్ళాం ప్రియులారా. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఈ వాక్యం ఏం చెప్తుంది, మనతో ఏం మాట్లాడుతుంది, దీని ద్వారా ఏమైనా ఉందా మనం దిద్దుకోవడానికి, ఏం నేర్చుకోవాలి చూడండి. దుష్టుని దోషములు 21వ వచనం నుండి నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ఈ విషయం గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏం ఆలోచించాలంటే, నా ఆలోచన అంతా ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. ఖచ్చితంగా నేనేం ఆలోచిస్తానో ఆయన తెలుసు, మీరేం ఆలోచిస్తారో ఆయన తెలుసు. కొంతమంది అవకాశవాదులుగా మారిపోతారు. ఆలోచించండి, కొంతమంది అవకాశవాదులుగా మారుతారు. అవకాశవాదం అంటే ఏంటి తెలుసు ఎవరికైనా? అవకాశవాదం తమకు అనుకూలంగా మారిపోతుంటారు. అది ఎలా మారిపోతారు తెలుసా? ఇప్పుడు భార్య పక్కన ఉంటే భర్త ఒకలా ఆలోచిస్తారు. భార్య పక్కలో లేదంటే ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు, అప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు. ఆలోచన మారండి. భార్య భర్త ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తుంది, జతలో ఉన్నప్పుడు ఒకలా ఆలోచిస్తుంది, ఒకలాంటి భయం ఉంటుంది. పక్కలో లేడు, ఎక్కడో దూరం ఉన్నాడు, అప్పుడు ఒకలా ఆలోచిస్తుంది. అవకాశవాదం.
వీళ్ళు ఎవరంటే వీళ్ళెవరు? చూడ్డానికి ఎవరండి వీళ్ళు? సంఘంలోకి వచ్చేవారు. సంఘంలో వచ్చేవారు, దేవుని ఆరాధిస్తున్నవారు. మన విశ్వాసులైన మనము మన ఆలోచనలు ఎలా ఉండాలండి? ఉన్నా లేకపోయినా ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఎవరు చూస్తున్నారన్న ఆలోచన ఉండాలి మనకు. దేవుడు చూస్తున్నాడన్న భయం మనకు ఉండాలి. భార్య ఉంటే ఒకలాగా, భర్త ఉంటే ఒకలాగా, భర్త లేకపోతే ఒకలాగా. అవకాశవాదం ఉపయోగించుకోవడం, లోబడిపోతారండి. బలహీనత. ఏంటిది? బలహీనత. నేను అప్పుడే ప్రార్థన చేయకముందు ఒక మాట అనేది అంటే నా ఆలోచన అది ఎలాగైనా సాతాను తిప్పగలడు, కానీ నీ ఆలోచన నాలో కార్యం చేస్తే సాతాను వల్ల కాదు. తన ఆలోచన ప్రకారంగా నన్ను తిప్పుకోవడానికి కాదు. కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే మన ఆలోచన మనల్ని మోసం చేస్తుందేమో, కానీ దేవుని ఆలోచన మన పట్ల ఉంటే, మనం ఆ ఆలోచన ప్రకారం లోబడితే మనం తప్పిపోము. ఒంటిగా ఉన్న అవకాశం వచ్చినా రాకపోయినా ఎప్పుడైనా అంటూ ఉంటాడు విజయప్రసాద్ రెడ్డి అని. ఏమంటుంటాడు? మంచి మాట అంటుంటాడు. ఏమాట అండి? అవకాశం వస్తే ఎంత, రాకపోతే ఎంత. ఎలా ఉండాలి మనము? ఎలా ఉండాలండి? నిప్పులాగే ఉండాలి. నిప్పు ముడితే ఏం చేస్తుంది? నిప్పు తగిలితే ఏమవుతుంది? బొగ్గుమంటుంది. అలా ఉండాలి. ఎక్కడా ఉండాలి? పరిశుద్ధతలో ఉండాలి. అలా లేకపోతే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇంకొక వచనం చూసుకుందామండి. చూడండి ఒకసారి, ఇంకొకసారి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని మాటలు పౌలు గారి ద్వారా మనం నేర్చుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? సంఘంలోనికి వస్తున్న మనము ఒక మాట ఆలోచించాలి. అన్యాయస్తులుగా మనం ఉంటే దేవుని రాజ్యమునకు వారసులు కానేరము. మొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ముందుకు మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగులైనను, లోగులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. వీటిలో ఏదైనా ఒక లక్షణం మనలో ఉందనుకోండి, ఏదైనా ఒక్క లక్షణం మనలో ఉందంటే అది తప్పకుండా మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా కానివ్వదు. ఆటంకపరుస్తుంది, మనల్ని కానివ్వదు. మరి ఏ లక్షణాలు ఇవి? మరొకసారి చదవండి. వీటిలో ఏదైనా ఒక్కటి మనలో ఉందేమో మనం పరీక్షించుకున్నాం ఈరోజు. చూడండి, 9వ వచనం ఫస్ట్ నుంచి చదవమా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని ఒక క్వశ్చన్ వేశాడు. మరి ఏంటి ప్రభువా ఆ అన్యాయము? అన్యాయస్తుడనా నేను? మరి వాక్యములో నేను చూసుకుంటాను, వాక్యపు వెలుగులో
మమ్మల్ని మేము పరీక్షించుకుంటాము అని వెళ్ళినప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు చూడండి, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను. ఏదైనా ఒక్క క్యారెక్టర్ మనం సంఘంలోనికి రానటువంటి మునుకున్నటువంటి క్యారెక్టర్ ఏదైనా ఒక్కటి మన వెంట ప్రయాణిస్తూ వస్తుందంటే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. వీటిలో మూడోది ఏంటంటే చూడండి, అలాగే మూడోది వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సమూహములైనను, దొంగలైనను, లోబులైనను. చూడండి, దొంగలైన ఏదైనా మనం ఏ వస్తువు ఏదో ఒక్కటి ఎవరో ఇచ్చారండి, మరలా నాకు ఇమ్మన్నారు, మనం ఇవ్వట్లే. మరి ఎవరు మనము? ఎవరో ఒక అప్పిచ్చారు, ఎంతో అప్పిచ్చారు, మరలా ఇవ్వట్లేదు, మనం ఎవరు? దొంగలే. మనం వాళ్ళకి ఇస్తలేదంటే తిరిగి ఎవరు? మనం దొంగలే. అలాగే ముందుకు లోబులైనను, తాగుబోతులైనను. కొంతమందికి ఏం అలవాటు ఉంటుందండి? సంఘంలోకి రాకమునుపు ఏం అలవాటు ఉంటుంది? తాగుబోతు. అది అలాగే సంఘంలో ఉన్నప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి, వారు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని వాక్యం చెప్తుంది. అలాగే చదవండి ముందుకు. దూషకులైనను. ఇదొక స్వభావం ఉంటుందండి చాలా మందికి. ఇది ఉంటుందా? ఉంటుంది. ముందుండేదా? దూషించే స్వభావం, వాళ్ళు అట్లా ఇట్లా ఉంటుంది కదా, ఉంటుంది. అది ఏమైనా అలాగే సంఘంలోకి వస్తున్న మనతో పాటు ప్రయాణిస్తుంటే మనము దేవుని స్వతంత్రించుకోలేము. ఎందుకు ఇలా ఖచ్చితంగా వాక్యం చెప్పినట్టే వినాలంటే, మనం అప్పుడే ఏం చేసామండి? వాక్యంలో ఏం రాయబడింది? మనిషి దేని ద్వారా సృష్టించబడ్డాడు? మట్టితో సృష్టించబడ్డాడు. మరి ఇప్పుడు ఏమవుతున్నాడు? మనిషి మట్టిలో కలిసిపోతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో అది ఇక్కడ మనం చూస్తున్నాం, కళ్ళారా జరుగుతుంది. అది జరుగుతుందా లేదా? జరుగుతుంది. చూపిస్తాడు, చూపించాడు, దాన్ని కన్ఫర్మ్ చేశాడు ఆయన. ఖచ్చితంగా ఇలాగ అవుతావురా అబ్బాయి అంటే అలాగ అవుతున్నాం. అవుతున్నామా లేదండి? అవుతున్నాం. ఇలాంటి క్యారెక్టర్స్ మీతో ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోర్రా అబ్బాయి అని పౌలు గారు చెప్తున్నారంటే, అది మనం అలాగే పెట్టుకొని వెళ్తున్నామంటే పోతామా? అందుకే వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకోవాలి. ఇలాంటివి ఏదైనా స్వభావాలు మనతో ఉంటే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. సో తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దామండి. అదే పౌలు గారు చెప్తున్నారు. తెస్సలోనికీయుల సంఘానికి రాస్తూ కూడా కొన్ని మాటలు చెప్తారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. దేవునిని ఏం చేయాలంట? మనము సంతోషపరచాలి. దేవునిని సంతోషపరచాలి. ఎందుకు సంతోషపరచాలండి? ఎందుకు దేవుని సంతోషపరచాలి? ఆయన సమస్తాన్ని మనకిచ్చాడు. మనం సృష్టించింది ఆయనే, మన సృష్టికర్త ఆయనే, మన కన్న తండ్రి ఆయనే, మనకు ఆయన్ని ఇస్తున్నవాడు ఆయనే. ఆయనే కదా? ఆయన కాదా? ఆయనే. మనల్ని ఈ లోకానికి పంపించింది ఎవరండి? ఆయనే. ఈ లోకంలో మనకి వెలిగిస్తుంది ఎవరండి? ఆయనే. గాలిస్తుంది ఎవరు? ఆయనే. తినడానికి భోజనం ఇస్తుంది ఎవరు? ఆయనే. మరి ఆయన సంతోషపరచకూడదా? సంతోషపరచాలి. ఇప్పుడు భార్యను చేసుకొని వచ్చాము, ఒక పెళ్లి చేసుకొచ్చాడంటే ఎవరికి లోబడాలండి? పిల్లము ఎవరికి లోబడాలి?
భర్తకు లోబడాలి. ఎందుకు లోబడాలండి భర్తకు? భూ పెడుతుంది ఎవరండి? భర్తే. అన్ని తెచ్చిస్తుంది ఎవరు? భర్తే. అన్ని చూసుకుంటుంది ఎవరు? భర్తే. ఏమైనా అయితే తోడుకొంపై చూపించేది ఎవరు? భర్తే. మరి ఆయన ఇక్కడ పంపించి అన్నీ చూస్తున్న దేవునికి మనం లోబడకుండా సంతోష పెట్టాలా వద్దా? ఆయన్ని సంతోష పెట్టాలి. అలాగే చదవండి వాక్యం. మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు మీరు అభివృద్ధి పొందవలెనని వేడుకొని ప్రభువైన యేసునందు ఏం చేస్తున్నాము? హెచ్చరిస్తున్నాము. ప్రభువునందు మనల్ని ఏం చేస్తుంది వాక్యం? ఈరోజు హెచ్చరిస్తుంది. ఇలాంటివి ఏదైనా లక్షణాలు, పాత స్వభావాలు మీతో నడుస్తూ ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని సంతరించుకోరు. అదేం చేస్తుంది? హెచ్చరిస్తుంది. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు మనకు. అన్నీ ఇచ్చాడో లేదా? అన్నీ సమృద్ధిగా తింటున్నాం, అనుభవిస్తున్నాం. ఇచ్చిన వానికి ద్రోహం చేయడం ఎంత ఘోరం. చాలా సంఘాలు వీటన్నిటిని బోధించడం. ఎందుకంటే ఎప్పుడు బోధ తలపోటండి, నడిపించడం, బాధ. ఏం బాధ అండి? ఎప్పుడూ ఇదేనా అంటుంటా. చాలామంది ఏమిష్టం అండి? చాలామందికి ఏమిష్టము? నవ్వించడం ఇష్టము, కవించడం ఇష్టము, జోక్స్ చెప్పడం ఇష్టం. మేము అవంతా నేర్చుకోలేరు, కానీ దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం, కష్టపడుతున్నాము. మీకు ఏదో కొద్ది బుద్ధి మాటలు చెప్పాలని ప్రయత్నిస్తున్నాము. నేర్చుకోండి, ప్రతిఫలం ఇవ్వండి. దేవుని సంతోషపెట్టేవారుగా మీరందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆఖరిగా ఇంకొక వచనం చూసుకొని, ఇంకొక వచనం, 2 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఇబ్రియ పత్రిక ఇబ్రియ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను ఏం జరిగించాలంటండి? తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను ఏం చేయాలంట? మనము ప్రతి మంచి విషయములోను మంచి ఆయనకి ఇష్టం అండి. దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చు మనము? మంచి ఆయనకి ఇష్టము, తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచుకొను గాక అని చెప్తున్నాడండి పౌలు గారు. ఏం చెప్తున్నారు? మనము సిద్ధపరచుకోవాలి, మనల్ని దేవుని వాక్యము ద్వారా సిద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. అలాగే ఇంకొక వచనం ఆఖరిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసుకొని భాగాన్ని ముగించుకుందాం. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే. ఉందామండి? ఉందామా వద్దా? ఈ వాక్యాన్ని వినడానికి వచ్చిన మీరు, దేవుని ఆరాధించి తన శక్తి చేత నింపబడడానికి వచ్చిన మీరు ఏం చేయాలి? నేను, నాతో పాటు మీరు ఏం చేయాలంట? ఈ రోజు నుండి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఏం చేయాలంట? ఏం చేయబడాలి? మనము సంపూర్ణంగా
సంపూర్ణంగా. సంపూర్ణత అనేది ఎప్పుడు వస్తుందండి మనకు? భార్య లేనప్పుడు భర్త చెడుగా ఆలోచిస్తే సంపూర్ణంగా ఉన్నట్ట? భర్త లేనప్పుడు భార్య ఒంటరిగా ఉన్నప్పుడు తన ఆలోచన చెడినదైతే సంపూర్ణంగా ఉన్నట్ట? లేదు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కుమారుడు బాగా ఆలోచిస్తూ మంచిగా కూర్చొని మంచిగా వాక్యం విని, లేనప్పుడు చెడు ఆలోచిస్తే సంపూర్ణంగా ఉన్నట్ట దేవుళ్ళు? ఎవరున్నా లేకపోయినా ఎలా ఉండాలి మనము? ఎవరు చూస్తుంటారు మనల్ని? దేవుడు చూస్తుంటారు. ఎందుకంటే చూసే దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం? ఎక్కడున్నా ఆయన దృష్టి మన మీద పెట్టేటువంటి శక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నాం. పోయిన వారం ఎలాంటి వాడు దేవుడు మన దేవుడు అని నేర్చుకున్నాం కదా. సబ్జెక్టులు మంచి సబ్జెక్టు ద్వారా బైబిల్ క్లాస్ తీసుకున్నాం కదా. ఎలాంటి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు? సర్వవ్యాపి. సర్వవ్యాపి. ఎక్కడైనా ఉంటాడు ఆయన. మబ్బులో ఉన్నావా? గాఢాంధకారంలో ఎక్కడైనా ఉన్నావా నువ్వు? అక్కడ కూడా ఆయన దృష్టి. ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయడు. నువ్వు అక్కడ కూడా పాపం చేయకుండా నిలబడగలవు. అలా చేయగల శక్తి ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. నేను ఇంటుగా ఉన్నానండి, ఎవరో బలవంతం చేశారండి, ఏదో చేశారండి, నేను లోబడబడి. నువ్వు విశ్వాసివా? నువ్వు విశ్వాసివా? అనిపించుకోగలవా? దానికి అర్హత ఉండాలి కదా. మనం అనుకోవచ్చు, విశ్వాసి నేను అనుకోవచ్చు. కానీ అక్కడ లోబడావంటే నువ్వు విశ్వాసం అవుతావా? దేవుడు మనల్ని ఏమన్నాడండి? వెలుగు అన్నాడు. వెలుగుగా ఉండాలి. ఖచ్చితంగా అలాంటి వాటికి మనం మనసు పెట్టాలి. దేవుడు నన్ను వెలుగుగా అన్నాడంటే నన్ను చూసి ఎవరు చీకటి వీడు అనకూడదు. తెలియకాయ పనిచేస్తున్నాడు అనకూడదు. ఈమెకు తెలియకాయ పనిచేస్తుంది అనకూడదు. ఎందుకంటే ఆయన వెలుగుగా ఉండమన్నాడు. నన్ను మీరు ఉప్పు అన్నాడు. మీరేమన్నాడు? ఉప్పు అన్నాడు. ఉప్పు ఎంత విశేషమో తెలుసు కదా. తెలుసా లేదా ఎంత విశేషం? అన్ని పెట్టి చేసినా అది వేయలేదనుకోండి, బాగుంటుందా తినడానికి? బాగుంది. దానికి పోల్చాడు దేవుడు మనల్ని. ఆరాధించేటప్పుడు బాగున్నావు, వాక్యం చదివేటప్పుడు బాగున్నావు, బోధించేటప్పుడు బాగున్నావు, సంఘంలో ఉన్నప్పుడు బాగున్నావు. బయటికి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఎందుకు నెగ్గలేకపోతున్నావు? చాలా మంది నెగ్గట్లేదు. విశ్వాసులుగా ఉన్నవారు నెగ్గట్లేదు, పాస్టర్లుగా ఉన్నవారు నెగ్గట్లేదు. మనం చాలా చూస్తున్నాం కదా చుట్టూ. ఏమైపోతున్నారంటే మాట్లాడేది ఒకటి, చేసేది మాట్లాడేది ఒకటి. బలహీనత. వీటన్నిటిని గురించి విడిపించడానికి శక్తి కలిగిన దేవుని ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ చదవండి అన్నమాట. ప్రతి విషయమైన తెసలోనికీయులకు రాసినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి ప్రతి విధమైన కీడునకును, ప్రతి విషయమైనటువంటి కీడునకు ఒక విశ్వాస ఏం చేయాలి? దూరముగా ఉండాలి. ఇది కీడంటే, వ్యభిచారము కీడంటే, దొంగతనము కీడంటే, అసహించుకొనుట కీడంటే, ఒకని ద్వేషించుట కీడంటే, దానికి ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దూరంగా ఉండాలి. దాన్ని మన దగ్గరికి రానియకూడదు. దాన్ని మన దగ్గరికి అవకాశం వస్తే ఎంత, రాకపోతే ఎంత. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము మనలో ఉండాలి. ఇప్పుడు మన స్వభావం ఎలాంటిదంటే, మనిషి చూస్తున్నాడంటే భయపడతాం. ఆలోచించండి, కరెక్టే కదా? కరెక్టేనా కాదా? ఇది ఒక మనిషి చూస్తున్నాడంటే తప్పు చేయడానికి ఇష్టపడతారా?
ఇష్టపడరు. కానీ మనిషికి భయపడే ఒక మనిషి దేవునికి భయపడలేదు. మనిషి చూస్తాడంటే ఏమో భయం. అదే తప్పు ఎవరు చూడట్లేదంటే చేసేస్తారు. ఆలోచిస్తున్నారా? జరుగుతాయా లేదా? ఇవి జరగవండి, చాలా జరుగుతాయండి. మనిషికి ఒక మనిషి చూస్తున్నాడంటే ఎట్లప్ప చేసేది అని భయపడతారు. కానీ దేవుడు చూస్తున్నాడన్న ఇంగిత జ్ఞానము ఉండే చేస్తారా? ఎలా ఉందంటే, ఒక మనిషికి భయపడే నీవు దేవునికి భయపడాలా వద్దా? ఖచ్చితంగా భయపడి తీరాలి. ఎవరు ఎలాగ ఉంటారో తెలియదు, కానీ దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం మనము. దేవునిలో భయభక్తులు కలిగి నడవాలని డిసైడ్ చేసి వస్తున్నాం మనము. భయపడక తప్పుడు అలాంటి స్థితిలోనికి మనం దేవుడు మనల్ని నడిపించును గాక. ఆఖరి వచనముగా 33వ వచనం చూసుకొని చదువుకొని మనం ముగించుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. అందరూ చెప్పండి, అందరూ ఒక మాట. సంపూర్ణముగా ఇంకొకసారి చెప్దామా? సమాధానకర్తయగు దేవుడే. నేను చెప్పిస్తాను, చెప్పండి పోనీ. సమాధానకర్తయగు దేవుడే మనలను సంపూర్ణలుగా పరిశుద్ధపరచునుగాక. ఇలాంటి పరిశుద్ధ స్థితిలోనికి మనల్ని నడిపించునుగాక. విధేయత కలిగి మనం బ్రతుకుతాం. ఎలాంటి స్థితిలోనైనా అవకాశం, తప్పు చేయడానికి అవకాశం వచ్చింది అప్పుడు నిలబడాలండి. అది విశ్వాస లక్షణం. ఎప్పుడు విశ్వాసాలు అనిపించుకుంటాం మనము? తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, చేసినప్పుడు విశ్వాసాలు అనిపించుకుంటామా? అనిపించుకో. ఎవరు చూడట్లేదు కదా, ఇప్పుడు చేసేస్తాను పర్వాలేదు చేసేవాళ్ళు విశ్వాసాలు అవుతారా? కారు, ఎప్పటికీ కారు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అందుకే నిజంగా దేవుని చిత్తం ఎరిగి ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మనందరూ ఒక రాజ్యము నుండి ఇంకొక రాజ్యానికి ప్రయాణిస్తున్నామండి. మంచి రాజ్యములోనికి ప్రయాణిస్తున్నాం మనం. దేవుని రాజ్యం మంచి రాజ్యం. అది దాని వారసత్వం చాలా గొప్పది. దేవుని రాజ్యంలో వారసత్వం చాలా గొప్పది. దాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. ఏ విశ్వాసి కూడా పోగొట్టుకోకూడదు. మనం కూడా పోగొట్టుకోకుండా ప్రయత్నించాలి. దీనికి సహాయం దేవుడు చేయనుగాక. ఇక్కడ మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాజ్యంలో చేరాలంటే వారసత్వం ఎంత అమూల్యమైందో, ఎంత గొప్పదో అయినా మాకు మరింత లోతులోనికి నేర్పించండి. మరింత జాగ్రత్త తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో మా ఆలోచనలు దుష్టునికి అప్పగించి చెడు చేయడానికి తండ్రి పరితపిస్తూ జీవిస్తున్నటువంటి లోకం ఇది. నీ ఎదుటిన్నప్పుడు, నేను స్తుతిస్తున్నప్పుడు, నేను ఆరాధిస్తున్నప్పుడు, ఈ సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న రీతిగా బయటికి వెళ్ళినప్పుడు ఉండలేకపోతున్నటువంటి స్థితి ఇది. అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ గమనిస్తున్న దేవుడు, అందరి ఆలోచన ఎరిగిన దేవుడు కనుక నీ ఎదుట ప్రార్థిస్తున్నాం. మా ఆలోచనలను సరిచేయండి. మా ప్రార్థన సరిచేయండి. మేము ఏ ఒక్కరూ
ఏ రీతిగా ప్రవర్తిస్తున్నామో నాకే తెలుసు, నా ప్రవర్తన నాకే తెలుసు. అంటే ఇక్కడ చేరి వచ్చిన ఒక్కొక్కరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళకే తెలుసు. నీ ఎదుట ఎలా ప్రవర్తిస్తున్నామో తండ్రి, నేను ఆరాధిస్తున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నామో బయటికి వెళ్ళినప్పుడు అలా ప్రవర్తించలేకపోతుండొచ్చు. తండ్రి, ఈ రోజు నుండి మమ్మల్ని క్షమించి ఎదుట ఎలా ప్రవర్తిస్తామో, సంఘంలో ఎలా ప్రవర్తిస్తామో, బయట వెళ్ళినప్పుడు ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు పాపము చేయడానికి, అప్పుడు కూడా అవకాశాన్ని వదులుకొని యోసేపు వలె పారిపోయేవారుగా తండ్రి ఉండలాగా సహాయం చేయండి. దుష్టునికి ఏమాత్రం ఆలోచన అప్పచెప్పక నీ ఆలోచన ప్రకారంగా నడిచేవారుగా మమ్మల్ని మార్చండి తండ్రి. నీ ఆలోచన మా పట్ల నెరవేరినట్లుగా సహాయం చేయమని మరొక దినము నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మమ్మల్ని కనికరించి నిలిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ చిత్త ప్రకారముగా మా బ్రతుకులు తిద్దుకొని మాలో ఉన్న చెడు ఆలోచనలన్నీ నువ్వు సంఘంలోనికి రాకమునుపు చేసినటువంటి ఆలోచనలు మరలా సంఘంలోనికి వచ్చినప్పుడు, మరలా సంఘంలో నడుస్తున్నప్పుడు, పరిశుద్ధ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అదే ఆలోచనలతో మేము నడవకూడదని ఈరోజు మమ్మల్ని హెచ్చరించారు. అలాంటి ఆలోచనలు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే తిద్దుకొని తండ్రి, సంపూర్ణమైన నిత్య జీవితంలోనికి అర్హత కలిగి జీవించడానికి తండ్రి మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరు ఒక్కరికే చెల్లిస్తూ మరొకసారి ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థించేంత వరకు పరిశుద్ధతని ఇలాగే కాపాడుకొని బ్రతకడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, ఈ సమస్తాన్ని నీ అధీనంలో ఉంచుకొని నడిపించమని శయాన్ని అతి పరిశుద్ధమైన నా చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. పేరిట మరొకసారి మీ అందరికీ ఆరాధన చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. God bless you.